రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల గ్రామంలో ఉన్నాము. రైతు రమేష్ గారు తొలిసారిగా ఎకరన్నర పొలంలో ఎల్లో మిర్చి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎకరన్నరలో ఎల్లో మిర్చి వేశారు కదా మేడం. గతంలో వేసారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైము. అంటే ఎంత విత్తనం పట్టింది? నారు మీరే పోసుకుంటారా లేకపోతే మొక్కలు నర్సరీకి విత్తనం ఇచ్చి మొక్కలు తెచ్చుకుంటారా? లేదు మేడం, మేము యూట్యూబ్లో చూసి హైదరాబాద్ నుంచి విత్తనం తెప్పించుకున్నామండి. 200 గ్రాములు తెప్పించుకున్నానండి. ఎకరన్నరకు వచ్చిందండి. 200 గ్రాముల విత్తనం. ఎంత పడ్డది విత్తనం కాస్ట్? 6,000 అండి. 100 గ్రాములు 6,000. 200 గ్రాములు 12,000. 12,000 రూపాయలు విత్తనానికి అయింది. విత్తనం తెప్పించుకున్నాక నారు పోసుకున్నారా? నారు పోసుకున్నామండి. నారు పోసుకున్నాక 40 రోజుల తర్వాత మొక్క తీసి మొక్కకు ఎంత ఎడం పెట్టుకున్నారు? సాలుకు ఎంత తీసుకున్నారు? ఒక్కొక్క బెడ్ మీద 2 పెట్టుకున్నట్టు కదా? ఒక్కొక్క బెడ్ మీద 2 అండి. 12 x 18 అండి. అట్లా. ఇది సాలుకు మధ్యన సాలుకు మధ్య నేను 28 30 అనుకుంటా అండి. నీళ్ళ తడి ఎట్లా ఇచ్చారు? అప్పుడేం వానాలు బాగానే ఉన్నాయి మీరు పెట్టుకున్నప్పుడు మొక్కలు? బాగానే ఉన్నాయి. అప్పుడు వానాలు ఎక్కువే ఉండే కదా? బాగానే ఉన్నాయండి. తర్వాత ఈ మధ్య కాలంలో నీళ్ళ తడి డ్రిప్ ద్వారా పెట్టుకుంటారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఫస్ట్ కోత తెగిందా? ఇంకా తెగలే మేడం. ఫస్ట్ కోత ఏం తెగలే. వేసినాక అది కోసినాక ఇది కోద్దామని అండి. కొంచెం మొత్తం ఎక్కువ మగ్గినాక కోస్తే మాకు కొంచెం గిట్టుబాటు అయిద్దని. ఓకే, ఇది సన్నకాయ కాబట్టి మొత్తం ఇంకా మగ్గాలి. బాగా మగ్గితే మాకు గిట్టుబాటు అయిద్దండి కోసుడు. దీనికంటే కూడా ఇంకా కలర్ రావాలనా? కలర్ అంతేనండి. ఇంకా కొంచెం మగ్గిన కొద్దీ ఇంకా కలర్ ఎక్కువ కలర్ వస్తుంటుందేమో. మీ ప్రాంతంలో ఎక్కువ 341 వేస్తుంటారు కదా, మీరు ఎల్లో మిర్చి పెట్టుకున్నారు ఎందుకని? కొత్త అంటే యూట్యూబ్లో చూసి ఇక అట్లా కొత్త వెరైటీ వేయాలి. ఇంతకుముందు మేము కొత్త వెరైటీ అంటే పాప్రిక్ వేసినామండి. అది 30,000 అట్లుండే. అది కంపెనీ వాడు తీసేసిండు. మళ్ళీ కొత్త వెరైటీ వేయాలి అని ఆ ఉద్దేశం మీద అట్లా. మామూలు మిర్చి 341 ఎంత వేసిరు? ఇది ఎంత వేసిరు? మామూలు అంటే 4 ఎకరాలు 341 అండి. ఇది ఎకరన్నర. ఇది ఎకరన్నర వేసినారా? వేయాలి అట్లా. ఎట్లా ఉంది ఇప్పుడు దీని ధర మార్కెట్లో? ఇది ఎప్పుడు కొంచెం మంచి ధరే ఉంటుందని అంటుంటారు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి 21,500 ఎంత ఉందండి. గత ముందు నెల రోజుల క్రితం అయితే 45,000 49,000 దాకా వెళ్ళింది. ధర దిగింది? ఇది దిగిందండి. మరి ఎట్లా ఇంత సడన్ గా ధర మరీ సగానికి సగం పడిపోయింది? ఇక మేము అమ్మాలంటే అమ్మలేమండి, ఏసీలో పెడతామండి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటారు. ధర ఉన్నప్పుడు తీస్తారు. మీరు చాలా కాలంగా 341 సాగు చేస్తున్నారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్సెస్ గమనించారు? అంటే ఇవి వెరైటీకి తెగులు నల్లి ఇలాంటివి ఏం కనపడలేదండి. మంచిగా ఏపుగా పెరిగింది. ఒకసారి మంచి కాపాడ్డది. బాగుందండి. ఇలాంటి తెగుళ్ళు అయితే అసలు ఆశించలేదు దీని మీద. అంటే 341తో పోలిస్తే దీనికి తెగుళ్ళు అనేవి చాలా తక్కువ అండి. బెటర్ అండి. బాగుంది. పిచికారీలు ఎన్నిసార్లు పడ్డాయి దీనికి ఇప్పటికి? అంటే వారానికి ఒకసారి చేస్తామండి. వారానికి ఒకసారి అంటే పురుగున్నా లేకున్నా చేయాలి కండి. అట్లా ఇవి మనకు ఆ మిర్చికి ఏమో నల్ల తామర తెగులు చాలా రైతులను ఇబ్బంది పెడుతుంది కదా, మరి దీనికి నల్ల తామర ఇబ్బంది ఏం లేదు? కనపడలే అసలు. చాలా బాగుంది. చిన్న పంచి కూడా మంచిగా అదే మొక్కకు అదే నిజం కాయ కూడా మంచిగా పట్టింది. అవును. కూలోళ్ళు దొరుకుతారా మరి ఏరనీక? దొరుకుతారండి, ఉన్నారండి. కూలోళ్ళు ఉన్నారు. కొంచెం కలర్ వచ్చినాక ఏర్పియాలి అయితే. ఇప్పుడు ఏరే స్టేజ్ అండి ఇది. ఏరుతాం. ఇక్కడ 341కి వస్తాను అండి. అది అయిపోయినాక ఇటు తీసుకుంటాం. అందాక ఎన్ని కోతలు దిగుతుంది? ఫస్ట్ కోత దిగినాక తర్వాత ఇది సన్నాలుగా అండి 2 కోతలతోనే అయిపోవాలి. మాకు గిట్టుబాటు అయ్యిద్ది. ఊక కోసుకుంటుంటే ఎక్కువ కూరలు అయితే సన్న సైజు కాండి, చిన్నవి కాండి. అవునవును. అట్లా అంటే కొంచెం కాయ దొడ్డుంటే ఈజీ అన్నట్టు. ఈజీ అండి. అట్లా కూలీలు ఎక్కువ ఇప్పుడు 2 బస్తాలు కొత్తారండి. బస్తాన్నర 2 బస్తాలు. ఇది వచ్చేసి ఒకటే బస్తా కొత్తారు. ఓహో. మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు? ఇప్పుడు ఎకరన్నర పేరు మీద విత్తనాలకు వచ్చే బెడ్లు కొట్టడము, మల్చింగ్ షీట్ వేయడము, ఇదంతా కలిసి కనీసం ఎకరానికి వచ్చి మేము ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలే కానీ మేడం, అందాదా మీ అంచనా ₹1,00,000 పైన అయిద్దండి ఎకరానికి. అంటే ఎకరన్నర పేరు మీద 1,50,000 పైన అవుతుందండి. ఎంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 25 క్వింటాలు రావచ్చు అనుకుంటామండి. 25 క్వింటాలు వస్తుంది అనుకుంటాను ఎకరానికి. ఓకే. ధర తక్కువతే మాత్రం మంచిగానే ఉంటుంది. ధర ఒక 40+ పోతే లాభదాయకంగా ఉంటుంది. వేసిన ఫస్ట్ టైం కాబట్టి అట్లా కొంచెం లాభాలు కల్లా చూస్తామండి. ఇప్పుడు ఈ కలుపు అనేది కూడా అతిపెద్ద సమస్యగా తయారైపోయింది కదా,
కలుపుకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మల్చింగ్ షీట్ ఇటు మల్చింగ్ షీట్ వేసుకురు కాబట్టి ఇబ్బంది లేదు. గట్ల పొంటి నడుమ ఎట్లా కలుపు మందే వాడతారా? గ్లైఫోసెట్ కొడతామండి. మధ్యలో మొక్క మీద అక్కడ గ్యాపులు ఉంటే కూలీలతో పీకిస్తాం అంతే. ఈ సాలుకు మధ్యన మొత్తం గ్లైఫోసెట్ అట్లా కొడతామండి. పారాకిట్ కానీ గ్లైఫోసెట్ కానీ అలాంటి యూజ్ చేస్తాం. అంటే మనుషుల్ని పెట్టి తీపిస్తే కలుపుగుల్ల ఖర్చులు ఎక్కువనా? అవును మేడం. ఇదైతే 1 లీటర్ వచ్చి ఒక 500-600 ఉంటాయి మొత్తం చేనంత. దాంతో పోలిస్తే మాత్రం పెట్టుబడి ఖర్చు ఇప్పుడు 341కి ఎంత అవుతుంది ఎకరానికి అందాదా? దేనికైనా మేడం మనం పెట్టుకున్నంత అట్లా ఉంటుంది కానీ ఇప్పుడు దీని మీద నాకు ఎలాంటి తెగులు పురుగు కానీ ఏం కనపడకున్నా దానికి కొట్టినట్టు దీనికి అదే మందులు దీనికి కొట్టినాయి అట్లా. అంటే ఈ లెక్కను చూస్తే పిచికారీలు బాగానే పడతాయి. మిర్చి అనగానే పిచికారీలు మందులు. వారానికి ఒకసారి అయితే ఫంగసైడ్ కానీ ఇన్సెక్ట్ ఇట్లాంటివి వాడు. మొక్క ఏ స్టేజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి పిచికారీలు? ఒక నెల రోజుల క్రితం కాడ నుంచి మొక్క నెల రోజులు పెరిగినప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు కొట్టాలి అట్లా? లాస్ట్ కోత వరకు కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ కోత తెంపుతాం మళ్ళీ కొట్టాలా? కొట్టచ్చండి. అంటే తక్కువ కాస్ట్లీ మందులు కొట్టకుండా మామూలుగా అట్లేదు. ఇనీషియల్ స్టేజ్ లో కాస్ట్లీ మందులు కొడతారు. ఫస్ట్ పూత పింద స్టేజ్ లో మాత్రం కాస్ట్లీ మందులు పడతాం. తర్వాత లాస్ట్ ఎండింగ్ లో మాత్రం ఏదో అట్లా నామకే వాస్తుగా ఏదో ఒకటి కొట్టుడు అంతే. ఇప్పుడు 314 కేంద్రం ఉంది. ఇప్పుడు దీనికేమో 20-21 అంటున్నారు కదా. 341 కేంద్రం 341కు 20,000 20,000 అంతే మేడం. సేమ్ రేట్ ఇప్పుడు 341 అది సేమ్ ధర పోతుంది. మరి ఇది పెట్టుకుని ఫైదా ఏంది? అంటే ఒక్కొక్క మిరాకిల్ జరుగుతాయి కండి. ఒక్కొక్కసారి అంత ఆ ఉద్దేశం మీదనే వేసినాం. 50,000 వచ్చింది కండి. 49,000కు పోయిన మార్కెట్ అప్పుడు మాకు అందిన వాళ్ళు ఇచ్చేసుకున్నారు కాయ. అంటే ఇంకా ముందు పెట్టుకున్న వాళ్ళకి అందొచ్చు కాయ. 35,000కి అట్లా అమ్మిరండి. అంటే మేము కొంచెం వెనక వేసినాక ఆంధ్ర సైడ్ కొంచెం ముందు వేసారు, ఇటు కొంచెం వెనక అట్లా. ఇప్పుడు వండరాట్కు బాగుందండి రేట్. 38,000 మార్కెట్ అండి. దీపిక ఈ వేరే రకానికి 31. ఓకే. ఇవి అయితే మేము అమ్మదలుచుకోలేదండి, ఏసీలో పెడదాం అట్లా. ధర ఉన్నప్పుడే అమ్ముతాం. ఏ మార్కెట్కు తీసుకెళ్తారు కాయ? గుంటూరు లేకపోతే వరంగల్ అండి. గుంటూరు వరంగల్. ఇది మిర్చికి గుంటూరులో బాగుంటుందని తెలిసిందండి. ధరనా? నేషనల్ మార్కెట్ కండి. అవునవును, గుంటూరులోనే ధర ఉంది. ధర బాగుంటుంది అట. ఇక్కడ మీద ఒక 2-3 వేలు ఎక్కువ ఉంటుంది అట. 341 కంటే కూడా ఇది తెగుళ్ళు చీడపీడలను తట్టుకుందని చెప్తున్నారు కదా. ఓకే మేడం. మరి ఇప్పుడు దీనికి ఏం ఆశించినాయి అంటే ఏదైనా మీ అబ్జర్వేషన్లో మొక్క పెరిగే క్రమంలో కానీ తర్వాత కానీ ఏమైనా తెగుళ్ళు చీడపీడలు చూసారా దీనికి? అంటే ఇక తెల్లదోమ అలాంటివి ఉంటాయండి. పురుగు కూడా ఉంటుంది కానీ తక్కువ అండి. ఓకే. దీనికి దానితో పోలిస్తే పూర్తి స్థాయిలో తక్కువ మేడం. తెగుళ్ళ విషయానికి వస్తే తక్కువ అండి. త్రిప్స్ కూడా తక్కువే. బ్లాక్ త్రిప్స్ మైట్స్ చాలా తక్కువ మేడం. మేమైతే అంత చూడలేదు దీని మీద. ఈ పక్క తోటలు వేసినాక వాటికి కనపడ్డది, దీనికి కనపడలేదు. 341 ఏం పక్క తోట, ఇది ఎల్లో మిర్చి. దానికి నల్ల తామర వచ్చింది కానీ దీనికి ఏం రాలేదు. దీనికి రాలే మేడం. అంటే దీనికి రెసిస్టెంట్ పవర్ బాగానే ఉంది. అంటే ఇది ఫస్ట్ టైం వేసినందుకేమో. ఫస్ట్ టైం వేసినందుకు మరి ఎందుకో మేడం. మాకైతే ఏం కనపడలేదు, తెగుళ్ళు కూడా ఏం కనపడలేదు. జనరల్ గా మిర్చి అనగానే నల్ల తామర తెగులు చాలా పెద్ద సమస్య కదా. బాగా ఇప్పుడు రైతులకు బాగా సమస్య అదేనండి మేడం. ఇంత ముందు ఏం లేకపోయా, ఓన్లీ పురుగులే ఉండేదండి. ఇప్పుడు ఈ బ్లాక్ త్రిప్స్ బాగా రైతును నష్టపరిచేదే బ్లాక్ త్రిప్స్. అతి పెద్ద సమస్య. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండట్లేదు మేడం, లాస్ట్ కి వస్తుంది. అది లాస్ట్ స్టేజ్ లో వస్తుంది, స్టార్టింగ్ లో ఉండట్లేదు. అయితే దీన్ని ఏమి అటాక్ చేయలే ఆ పక్క పొలం? చేయలే మేడం. ఇప్పుడు మిర్చి తీసేస్తారు కదా, 2-3 కోతలు మనం తెంపి ఎండబెట్టుకున్నాక తీసినాక మళ్ళీ ఖాళీగా ఉంచుతారా? మళ్ళీ మిర్చి పెట్టే వరకు ఏమైనా వేస్తారా? అంతలో తీసేస్తామండి. ఖాళీగానే మళ్ళీ మిర్చి పెట్టే వరకు ఈ పొలాలు ఖాళీగానే ఉంటాయండి. అంటే జనరల్గా ఇప్పుడు మీ ప్రాంతంలో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మిర్చి తోటలే ఉన్నాయి కదా. ప్రతి ఏటా ఒకే పంట ఏళ్ల తరబడి పెట్టడం వల్ల కూడా ఈ బ్లాక్ త్రిప్స్ మైట్స్ ఇట్లాంటివి కూడా నిరోధకత ఏర్పరచుకునే అనుకోవచ్చా? అంటే పంట మార్పిడి అనేదే లేదు కదా. ఇప్పుడు మిర్చి వేసిరు, పంట మార్పిడి అంటే మేడం ఇప్పుడు మెను గిట్టుబాటు కాదు, మొక్కజొన్న గిట్టుబాటు కావట్లే, ఇంకా ఏ పంట వేసినా గిట్టుబాటు కావట్లే రైతుకు. ఇది ఒకటే, పత్తి కూడా గిట్టుబాటు కావట్లే. ఇది ఒకటే మార్కెట్లో ఒక లాస్ అయినా లాభమైనా ఎక్కువ రైతుకు ఇదే మాకు మంచిగా అనిపిస్తుందండి, బెటర్ అనిపిస్తుంది.
ఇప్పుడు జనరల్ గా ఇది నాటేదేమో మనకు ఆగస్ట్ లో నాటుతారు కదా, మొక్కలు పెట్టుకుంటారు నారు పోసి. మరి ఆగస్ట్ లోపు మేలో వానలు పడ్డప్పుడు ఈ జనుమో జిలుగో వేసుకొని కలియ దున్నిపించుకుంటే భూమి బలం అవుతుంది. స్టార్టింగ్ లో అట్లా చేస్తానండి చేసేటోళ్ళు. ఏంది పిల్లి పెసర జనుము జిలుగు జీలుగు మొత్తం రొటవేటర్ వేస్తానండి. రొటవేటర్ చేస్తున్నారా? చేస్తారు మేడం చేసేటోళ్ళు. అంటే పెద్ద స్థాయిలో చేస్తున్నారా? అంటే అందరు రైతులు చేస్తారా? కొంతమంది రైతులు అందరు చేయట్లే. ఇప్పుడు ఒకరిని చూసి ఒకళ్ళు అంతే. ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమంది వేసారు మేడం, నెక్స్ట్ మనం కూడా చేయాలి అట్లా. ఇప్పుడు నేను ఎల్లో సీడ్ వేసిన, నేను కూడా వేయాలని చాలా మంది వచ్చి అట్లా చూసి వెళ్ళిండ్రు. అప్పుడు 49,000 వరకు అందరు ఆశ్చర్యపోయారండి. అబ్బా 49,000 వచ్చేసరికి మంచి ధర అనిపించింది. అసలు ఊరంతా అబ్బో మంచి ఇత్తనం వేసిండు అట్లా అనుకున్నారు. ఇప్పుడు ఒకసారి దిగిపోయారకే మళ్ళీ మిర్చి కూడా ఎప్పుడు ధర ఉంటుందో ఎప్పుడు పడుతుందో తెలియదు మేడం. తెలియదు, ఎవరికి తెలియదండి. ఆ కోట్ల వాళ్ళకి కూడా తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు. కొంచెం జూదం లాగానే అంతేనండి. అది ఏ విత్తనానికి ఏ వెరైటీకి ఎప్పుడు రేట్ ఉంటుందో కూడా ఎవరు చెప్పలేరండి. అంతే, అదొక అదృష్టం అంతే. ఏ వెరైటీ తక్కువ ఎత్తే ఆ వెరైటీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒంటరాటి ఇంత ముందు 2-3 సంవత్సరాలు లేదండి, దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు వేసిండ్రు, అసలు అదృష్టవంతులు వాళ్ళు. ఇప్పుడు 38,000 మేడం, 38,000 మంచి ధర. అసలు ఆ మార్కెట్లో ఇప్పటి వరకు ఆ రేటు ఎప్పుడు చూడలే మేడం. 38,000 అంటే ఏంటండి? వండర్ హార్ట్ ఇండికా 30 అట్లా పడుతుంది. 341 25 అట్లా పోయింది, మళ్ళీ డౌన్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిందా? డౌన్ అయింది, 25,000కు పోయింది, మళ్ళీ డౌన్ చేసిండ్రు. మీ నేలలు కూడా ఈ మిర్చి సాగుకు అనుకూలం కాబట్టి అందరూ మిర్చి అనే మిర్చి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. రమేష్ గారు, ఈ సంవత్సరం మొదటిసారిగా ఎల్లో మిర్చి వేశారు కదా, మామూలుగా 341 అట్లాంటివి వేస్తుంటారు కదా, ఎంతకాలం నుంచి ఇట్లా మిర్చి వేస్తున్నారు మీరు? అంటే నా వయసు అంటే నేను 10th క్లాస్ చదువుకున్నా, అయిపోయినా కానీ తెలిసినప్పటి అంటే మా నాన్నలు కూడా చేసిరు కదా మేడం మిర్చిని. నేనైతే 15-20 సంవత్సరాల కాంచి సాగుబాటులో ఉన్నా. అంటే ఓవరాల్గా మిర్చి సాగు మీద మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? మంచిగానే సంతృప్తికరంగానే ఉందా? ఒక్కొక్కసారి ఏమో ధర దక్కుతుంది, ఒక్కొక్కసారి ఏమో ధర పతనం అవుతుంది. అట్లండి, అన్నీ మేము కష్ట సుఖాలు అన్నీ అనుభవించుకుంటూనే వస్తాను మేడం. అట్లా రేటు మంచిగా ఉంటేనేమో బాగుంటాను, లేకపోతే ఇక అంతే ఆడికాడికి వస్తాయి మందుల ఖర్చులు ఆడికి ఇటుకి. ఇక ఒక్కొక్క సంవత్సరం ఏం కూడా మిగిలాయి మేడం, ఒక్కొక్క సంవత్సరం మిగులుతాయి. అది అయినా మిర్చి మాత్రమే వేస్తారు. ఇక మాకు అదే కాండి. ఇక మేము ఎక్కువ చదువుకుని జాబులే అవి చేయలేము. ఇప్పుడు వేరే పంటకు పోలేము. మినుము పెసర అవి గిట్టుబాటు కావట్లేదు, రేట్లు లేవు, పత్తి కూడా లేదు. లాసు లాభం అయినా దీనికే ఉంటుంది. ఒక దీన్నే కండి. 341 ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంటుంది అందాదా? 25 నుంచి 30 మేడం, 30 క్వింటాల దాకా వస్తుంది. ఎకరానికి 30 క్వింటాల దాకా వస్తుంది. మంచిగా పండితే 35 కూడా అట్లా పండించే రైతులు ఉన్నారు. అంటే చాకరిని బట్టి, చేను బట్టి, రైతుని బట్టి ఉంటుందండి చేసే మనం అట్లా. అంత వస్తేనే ఇంకా మనకు ఎంతో అంతో చేతిలో మిగులుతాయి. అట్లా అండి. కోల్డ్ స్టోరేజ్లో పెడితే మనకు ధర ఉన్నప్పుడు తీసుకొని అమ్ముకోవచ్చా? కోల్డ్ స్టోరేజ్లో పెట్టినందుకు ఎంత ధర చెల్లించాలి మళ్ళీ వాళ్ళకి? ఒక బస్తాకు వచ్చి 150-200 ఉంటుంది మేడం. అట్లా 150. మీకు అందుబాటులో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్? వరంగల్ లేకపోతే గుంటూరు. అక్కడే పెట్టుకోవాలి తీసుకుపోయి? అక్కడే అండి. ఓకే. మళ్ళీ అందుబాటులో పెడితేనే మార్కెట్కు తీసుకుపోయి ఈజీగా అమ్ముకోవచ్చు. ఈజీగా ఉంటుంది కండి. థ్యాంక్ యూ రమేష్ గారు. మేడం, ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.